తిందాం రా. అదే డోరీ రా డోరీ. అబ్బా రాలే ఇంకా కూర్చో కూర్చో అంటే నేను రోతగా అంత వాడేయాల మన మధ్యలో. రే నీకు కాదులే. నేను బంగారాంలో కొడుకున్నావు, నేను బంగారాంలో కొడుకున్నావు. అది ఆడే పెడుతున్నాను ఇప్పుడే. ఉల్లిపాయలు వేసుకో, ఉల్లిపాయలు వేసుకో. జీరా రైస్ లే ఉల్లిపాయలు ఉంటేనే చాలు చాలు. నాకు వద్దురా, నేను నీకే తెచ్చింది. ఏది కొవ్వు చెప్తానా? ఓనా అంటే వాళ్ళు ఎవరు బేల్దారులు ఏమనుకుంటే నువ్వు ఆడా ఎవరు ఇప్పుడు కూడా రాదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు కూడా రాదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? లైట్ పిండు, నువ్వు పిండుకోరా. నువ్వు పిండుకొని బాగా నిమ్మకాయ పిండుకొని జీరా రైస్ లో ఈ జీలకర్ర తింటే ఆరోగ్యం. ఈ ఏమంటారు దాని లోపల జీర్ణ వ్యవస్థ పెరుగుతుంది. బాగుందా? ఏంది నీకు ఎర్రగడ్డలు మిగులుతాయి చూడు, నీకు ఎర్రగడ్డలు మిగులుతాయి చూడు. ఈ రైస్ ఏంటంటే దీంట్లో స్పెషల్ లోపల జీర్ణ వ్యవస్థని మంచి చేస్తుంది. నీళ్ళు తప్పు ఏ తినేటప్పుడు నువ్వెత్తివి తెలుగు సాంప్రదాయం అని త్వరగా పోరా పిల్లోడు. కూర్చోరా తింటాను కదంతా. తెలుగు సాంప్రదాయం ఆడిపోయి ఇప్పుడు తినేటప్పుడు చేసుకుంటాను. మళ్ళీ మీరు క్రాస్ చేసి ఏది క్రాస్ చేస్తే నువ్వే క్రాస్ బ్రీడ్ ఉన్నట్టున్నావు. ఉంటే ఇండ్లు గొబ్బు అయిపోయింది, చెట్ల అంత దేవత పోయింది కాబట్టి మీలాంటి రాక్షసులు ఉన్నారు. నేను మంచిది కాబట్టి దేవత లేక కూడు లేక ఏది లాంటి పాటికి బిర్యానీనో చికెన్ బిర్యానీ లాలీపాపులు తింటాండి ఈ టైంకి. ఇప్పుడు నుంచి మరం ఎవరు వాడి నరాలు వీక్నెస్ ఉంది కదా. అన్ని వీక్నెస్ పెట్టుకొని మళ్ళీ ఇంట్లోనే ఉంటావు. ఏందో నువ్వు అయితే ఆ వీక్నెస్ తోనే ఉంటావు. నువ్వు చెప్తానా ఈ ఇంటి గురించి మాట్లాడొద్దనే మరుసనం తినిచ్చుకో. ఈయన రేపు పొద్దు నువ్వు ఆడ బాగుంటుందనే స్పెషల్గా నీకు తీసుకొచ్చిన. ఎందుకంటే నువ్వు జర్నీ చేసి అలసిపోయినాడు. పండుకునేది 3 గంటలే జర్నీ చేసిన తర్వాత. జ్యూస్ తాగినాడు అంతే, పాలు హార్లిక్స్ కల్పించిన. ఏమి నువ్వు జర్నీ చేసినావా? రాని ఊరు పోయింది కాబట్టి మీకు అంత చెల్తాయి ఇవన్నీ. అక్కే ఫోన్ చేసిందా? అక్కే చెప్తా చూడలే, నువ్వు పోరా బయటికి. 5 రోజులు ఎంతో టైం పడుతుంది. టైం మీద ఎగురుతారు ఎంతసేపు ఎగురుతారు. మా టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఏడ దొక్కుతాం మనకు దొక్కుతాం. మళ్ళా మీ టైం వచ్చినప్పుడు ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు టైం ఎంత అయింది? నీకే తెలియదు, నీకు టైం వస్తుంది. నీ అక్క ఇప్పుడు 5 సార్లు ఫోన్ చేసింది. మనకి ఏమైనా పెట్టినావా? వాడు ఏమైనా తిన్నాడా? నేనైతే చెప్పేది నీ గురించి కాదు అడిగిండేది. ఎమోషనల్ డైలాగ్ ఇస్తున్నట్లున్నామేమో.
నా దేవత నన్ను అడగండొచ్చు అని అట్లేం లేదు. నా దేవత నన్ను అడగండొచ్చు అని అట్లేం లేదు. దేవత లేనప్పుడు కలసుడు ఆడాడు బడివో కసుగుడు కొట్లే చల్లే బడివో అది ఏం చేయలే ఏం పనులు చూడమని దుబ్బిన బడివో చెప్పినట్టు అంత ఆడాడు. బడివో నువ్వు రోజుగాని మీ ముందర కూర్చొని ఏవాడు నచ్చలేదని ముందర కూర్చుంటే ఏమి చెడుతున్నా ఆ రోజు ఎన్ని రోజులు స్నానం చేసి 4 రోజులు 5 రోజులు లేప్ప ఇప్పటికి చేద్దామని అనుకునేది అంతకుముందు కదా పంపిన వాడికి వస్తుంది మేము ఎట్లా భరిస్తాండలా నా వంది ఎగస్టర్ అయింది తగ్గించుకోమని సార్ ఇంతవరకు 7 వరకు ఉంది మరి బడివో తినేటప్పుడు బడివో తినేటప్పుడు నోరు చూస్తే తిని పోయి నేను లోపల కొడతా తిండరా ఉండు కొడక ఏంద్రా కొడక ఊరికే నాతో దెబ్బలు తినద్దు నువ్వు ఈ పుల్ల ఇద్దో చంపేనావని ఇస్త్రీ పెట్టి పెట్టినట్టు నచ్చు సాంప్రదాయం అందుకు కొట్టబోతానా ఎందుకు కొట్టి ఇప్పుడు ఎన్నైతే కొడుతుంది ఏంటి కొట్టాను వాంత మాట్లాడింది చిప్పెలో వాంత మాట్లాడింది చిప్పెలో ఏమి వాడు చూడు తినకుండా వెళ్ళిపోతాను నీ ఏడికి అంత అవమానించల్లా కాదరా నీకు మిక్చర్ కావాలా ఏం కావాలో చెప్పు నేను తీసుకొస్తా చికెన్ కబాబ్ తింటా ఒక్కరోజు తినాడు కబాబ్ కావాలా ఏమైనా కావాలా చికెన్ బిర్యానీ కావాలండి వాడు నిన్న ఈ రోజు వచ్చినాడు ఈ రోజు వచ్చి బిల్డప్ చేస్తావు బస్సు మా ఇంటి దేవతని పాటు జరిగానా తిని తిని పోతాడులే వాడు వచ్చి ఈ రోజు ఏమన్నా వద్దొద్దులే ఉండో నా కొడక బున్న కూర్చోరా తిను 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 వాంతి నువ్వే సర్లే నిలబడి మంచి పని చేసావులే ఏమన్నా మంచి పని అయినా లోపల పోయి బాదం కడుగుపో కంపు కొడతాను నీ వల్ల లోపల పోయి బాదం కడుగుపో కంపు కొడతాను నీ వల్ల పోస్తారా పోయినారా నీకు అవసరమా ఇప్పుడు నాది ఎవడు రాసిచ్చిందా అర్థమైందా రాసిచ్చింది పెట్టుకో అది నాది రాసిచ్చిందా మీకు ఏడాది నాకు రాసిచ్చిందా అది తప్పు అట్లా మాట మాట్లాడద్దు ఈ కడుగు అంటే వాడే కడుగుతాడు మంచి చెప్పు మంచి చెప్తే తింటారు కానీ పనులు రాలిపో మీకు పేరు శివానే కదా శివ కాదు ఏం నీకు పెట్టిందిరా అప్పుడు ఇంకేం పలకడం నాకు శివాని ముడుతాండే శివ కాదు మురుగుదొడ్డే అది మురుగుదొడ్డే అది ఏంది పెట్టి మురుగుదొడ్డంట అంటే నీ మొగం కూడా వస్తుందిలే చిల్లగేస్తానా నువ్వు అదే నేను గమనిస్తానా ఓవర్ అవుతుంది చెప్తానా అందుకే నువ్వు పట్టించుకోవద్దు నువ్వు బయట అనుకో వాడు రూమ్ లో సావాసం లోపల పోతావు పోవా బయట పోరా నువ్వు బయట పో ఎత్తుందిరా ఇంకా పెట్టుకో చాలు రోజు తింటా వద్దు చాలు పొద్దు తినరా పెట్టునా నేను పెట్టునా వేడి వేడిగా చూడు నా కూడా వద్దనేది పెట్టుకొని తింటున్నాడు నా కూడా వద్దనేది పెట్టుకొని తింటున్నాడు వద్దని ఆనియన్ చేసుకుంటావా వద్దు నా ఉన్నాయి దీంట్లో తినరా ఎదిగే పిల్లలు అయ్యో వాడు అంత ఉంటే నువ్వు కొట్టేస్తావు నాది నిజమే అందుకే ఇచ్చేసి నేనే కొట్టేస్తాడా నాతో ఉంటే నా పండుకుంటా కదా నేను రూమ్ లో దొంగం చేస్తారని ఎవరు అనవసరంగా అవసరం చేయాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది తిన్నాక ఏమైనా జ్యూస్ తాతావా నువ్వు ఉన్నావు వద్దని కూడా తాతలేరా నువ్వు జ్యూస్ వానికి ఇస్తావా ఇప్పుడు మళ్ళీ ఇస్తావా టైం పెట్టుకో అర్ధగంటకి మళ్ళీ అర్ధగంటకి జ్యూసు
ఏదైనా ఎండ ఎక్కువ ఉందనుకో మజ్జిగ ఉత్తరం వస్తుంది అంటే అది నువ్వు తాగేసి కడుపు నిండిన తర్వాత వానికి ఇది ఇచ్చి అది నిజమే పో తాగు నువ్వు ఉచ్చగా తాగుతావు నువ్వు మాట్లాడండి చూద్దాం పొద్దున్న టిఫిన్ ఏం తింటావురా పెట్టి తింటాడు నువ్వు తినే నాకు వేరేద్దా ఏం తింటావు నీ ఇష్టం నువ్వు చెప్పు మోమాట పడద్దు ఇంకా నువ్వు వచ్చి ఎన్ని రోజులు ఇప్పుడే ఎంతసేపాయా ఇంకా సిగ్గుపడతారా వాడు ఎంత సిగ్గు చూడు తిన్నా అంటే సిగ్గుపడతాడు నాయలు చూస్తారంటే సిగ్గుపడతాడు అంత మానవా సిగ్గుపడేది ఏమని తెచ్చించిన నీకు అవసరం లేదు చేస్తావా చేయను అది అందుకే తాడు అది ఏందను టిఫిన్ ఏం తింటావురా టిఫిన్ మసాలా దోశ తేనా 3 ఐటమ్లు తినరా ఒకటి తినేది ఏంటంటే చీప్గా ఇక్కడ చూడు ఒకటంట బాగా మెప్దామని నీకైతే 5 రూపాయలు మ్యాగీ ఒకటి ఉంది ఆ వేడి నీళ్ళు మధ్యాహ్నం నీళ్ళు మ్యాగీ కూడా వేస్తే ఇది మిగిలితే పద్దలు పెడదాంలే ఇది మిగిలితే ఇప్పుడే పెట్టేది కదా తిన్నప్పుడు కొట్టకూడదని గమ్మనున్నా వాణివి మాటలు ఎక్కువ పెడతానయ్యే చూడు చెప్తాను వాణి కానీ పిల్లోడు తిని వెళ్దా బంగారు ప్లేటు అది నా ప్లేట్ రా చెప్పగా కాలం మందిలే ఇది నాది ఇప్పుడు చిన్నప్పుడు పీక్కోకూడదనే గమ్ముండా పీక్కోరా ఈజీ మ్యాగీ దా ఇప్పుడు దీనికి ఎరగట్లు మిగిలినాయి పొద్దున పెట్టుకో వేడి నీళ్ళు ట్యాప్ తిప్పి కన్ను కొట్టింది ఎవరు నేను అన్న చెప్పుకుంటాను వేడి నీళ్ళు వస్తాయి ట్యాప్ కింద ఆ మ్యాగీ వేసి ఎరగట్లు వేసినామంటే మ్యాగీ మళ్ళీ మనకి గీజర్ వేస్ట్ కదన్నా మళ్ళీ ఇంకెట్లా సిలిండర్ వేస్ట్ బయట ఎవరు చేసుకుంటా అంటారు ఏం చెప్పన్నాడా అలా పోయి 2 నీళ్ళు వేసుకోమను లేలే పుల్లలు ఎరుకొని ఏదైనా బయట అదే ఇట్లా రాళ్ళది తండ్రి కట్టప్ప కాదు పొట్టప్ప అవతరాలు చేయకోకుండా పుల్లలు ఎరుకొని కాంచుకునే నీళ్లు ఏం తినే ఫుడ్ చేసుకో అయ్యో రానులే మీకు ఇవన్నీ ఇంట్లో శక్తి వచ్చిందంటే నిద్ర వస్తుంది రాడా బాగా లేదా అసలు వాసన వస్తుంది ఇప్పుడు ఏం చేశానేమో బాటి నుండి కంపు వాసన వస్తుంది తినేవాడు తింటాడు నీటి కడిగి పెట్టినా కడినాడంట కదా మురికి మురికి తింటాడా అది వీన్ని జారింటది మురికి మళ్ళా నడుచుకుంటే బండల్లో అత్తుకుంటుంది అచ్చులు పడతాడు కడిగింటే ఇప్పుడు కడిగినాను నా కోసం వారం కింద కడుక్కున్నా వారం కింద వారం కింద కడుక్కున్నాడు వీన్ని ఇంతవరకు కడుక్కోవాలి కదా ఏదే ఏంటి కడుక్కొని దొరికిపోయినప్పుడు నీ బాడీ ఏందనుకుంటా మంచి అయినా కొద్ది దూరం ఉండు ఆ రూమ్ లో స్ప్రే కొట్టినాడా రూమ్ ఫ్రెష్ ఉందా ఆలోట్ అయ్యి పెట్టు రోజుగాని మాదిరి ఉండను అన్ని ఫ్రెష్ కలిపి ఏదో సమస్యలు అంటే వదరా పొద్దు మధ్యాహ్నం అప్పులు ఉన్నాయి బయట కొన్ని అప్పులున్నాయా ఇప్పుడు నువ్వు చెప్పేది ఆ మాట ఎప్పుడు చెప్పిట్టకూడదు నాకు ఎంతున్నాయి 30,000 మనకు లెక్క 70,000 70,000 ఏం మనకేం పెద్ద విషయం 70,000 అది అది బడుడు పాపం చెప్పల్లా వద్దని భయంతో మార్చుకుంటూ పోతున్నాడు నాశనం అయిపోతావు నువ్వు ఎవరు లెక్కిస్తున్నావు ఎవరు నీకెందుకు లక్షేనా నిజం చెప్పు గూడెం పెట్టేస్తాను నీకు లాస్ట్ 2 లక్షలు వాళ్ళు అని చెప్పి నువ్వు మోగాడు పడకుండా కొంచెం నేను చెప్పాలంటే ఏదో గిల్టీ ఫీలింగ్ అది ఉండాలా మనం అన్నం తినే వాళ్ళకి ఉండాలా ఇట్లా గడ్డి తినే వాళ్ళకైతే ఏం ఉండకూడదు ఒకవేళ కాదురా లేదు నా కొడుక నీకు ఎంత గిల్టీ ఫీలింగ్ ఉన్నాడు 2 లక్షలు చెప్తాడా ఉన్నాయి కాబట్టి చెప్పినా నీకేమైనా అప్పులు ఉన్నాయి కాబట్టి చెప్పినా ఉండు నీకేమైనా అప్పులు ఉన్నాయా తెల్లాని గురించి నాకు తెలుసు చెప్పు సంవత్సరం అవుతుంది అప్పులు ఉన్నాయా ఉన్నాయి కదా ఎంత ఉన్నాయి 1,80,000 మళ్ళీ గాడిదలు కాసే వాళ్ళు చిట్టి వేసుకుని తిరిగే వాళ్ళు ఏమైనా కష్టపడచ్చు కదా అదే కదా రోజుగాళ్ళు అంతే
సరేలే ఏదైనా నన్ను అడగదు నాకు ఈచ్చు కదా ఈరోజు వచ్చినాడు నచ్చి అడిగితే నువ్వు పొద్దున్న తీసుకుంటావు పెట్టుకో వద్దు నాన్న నేను చూస్తా అంటే నిన్ను నా కడుపు నిండిపోతాను నేను అది ఎందుకో కళ నేను చూస్తా అంటే నిన్ను నా కడుపు నిండిపోతాను నేను అది ఎందుకో కళ ఉంది మన ఫేస్ లో ఈ ఓ భూత వద్దు 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 నువ్వు వద్దు నీ మళ్ళా రోజు ఆగలేతుంది తిను అది తెచ్చింది నీ కోసమే ఎవరు వాట వాళ్ళు తింటేనే అది ఆనందం పక్క భూతం ఉన్నట్లు బేతాలు కానీ లెక్కున్నావు పొద్దునే లేస్తానే నీ ముఖం చూపిరా నాకు సన్నా వాడిని పిలుచుకొని రా అట్లా నాకు మొగలు ఏం నకరాలు చేస్తానవా ఏమన్నా అలా చేస్తానవా 2 లక్షలు అంటే ఏం ఊరుకోవాలా రెండేనా నిజం చెప్పురా నిజం అంటే నీకే 10 లక్షలు ఉందినా 10 ఉందా 10 ఉందినా అది చెప్పురా ఏదానికోసం ఇక్కడ బ్యాగ్ నీ బ్యాగ్ విసురుకోవద్దు మేము విసురుతాము నీకంతా కోపం ఎందుకు ఏంటి 10 లక్షలు అంటాడు నువ్వు చేసింటాడు ఏదానికోసం చేసినవరా అంటే మొన్న బయటికి వెళ్ళినా ఊర్లో తిరిగింది మంచిదేలే ఊర్లో తిరిగితేనే మనకి లోకం అంటే తెలుస్తుంది అంటే అప్పుడు నేర్చుకుంటాం ఒక 10 మంది లక్షలు ఇప్పించుకొని 10 లక్షలు ఖర్చులు ఏంటాయిలే ఊరి మీద పోయినామంటే ఇంకా ఊర్లు అన్ని ఊర్లు తిరుగుతున్నప్పుడు మాకు తెలిసిన చెప్తాడు అది ఊర్లో తిరిగినా అని లేదు రొంత పెట్టుకుంటాడు రాత్రి 2 గంట అయినా కూడా మెతుకు తింటాడు నీ తెలుగు సాంప్రదాయం ఎంతవరకు ఓపిక ఉంటుంది కూర్చో వాడిని ఎందుకు చూడాల నువ్వు అంతా వాడు చచ్చిపోతావు కూర్చో వచ్చి గబ్బడే చూస్తావు కదా ఏం తేడా ఈడేమన్నా ఈడ కూర్చో నిషా చెప్తా ఇప్పుడు నీకేం కావాలా అంతే కదా నువ్వు ఏంది కోరుకున్నా తక్షణమే జరుగుతుంది ఏంది కోరుకున్నా తక్షణమే జరుగుతుంది ఇప్పుడు నీది నిక్కర్ నిన్న వాడిని కూడా అంటాను నీకు నిక్కరు నువ్వే ఇప్పేసుకుంటావా కింద పడేసి తొక్కి చించేయమంటావా ఏమో వాడు అడిగిన కోరిక నేను అన్నగా తీర్చాల నువ్వు పోద్దు నీకోసం ఏమని చేస్తా కూర్చో ఇప్పుడు ఇప్పుతావా ఇప్పవా ఓకే నేనే రంగంలోకి దిగుతాను నువ్వు కూర్చో చూడంతే నువ్వు ఎప్పుడు నువ్వు లేదు నువ్వు తినేది లేదు ఎప్పుడే కదా అర్థమైందా నువ్వు కూర్చో మర్యాదగా వాని కోరిక నెరవేరాలి ఇప్పుడు వాడిని పీకినావు ఎందుకు పీకినావు ఇప్పుడు అందుకు నేనైతే పీకలే నేను కింద పండేసిన ఇంతవరకు ఇప్పుడు అవన్నీ వద్దు వాడు అడిగితే జరగాలన్నది కాదు అవుతుంది ఏంటికి ఏమి అవుతుందే కాదా కూర్చో ఒక్క నిమిషం తగ్గించుకుంటాడు కానీ ఇప్పుడు అది చెడ్డి పీకేయమంటావా వద్దా నువ్వే తీస్తావా నేనే పీకేయగలను నేను పీకేయగలనా నీకు అర్థమవుతా వాని మోసు తీరుస్తాను వాని మోసుకే పీకేస్తాను చెప్పాలా ఎందుకు చెప్తారు పెద్ద మనిషి సపోర్ట్ అవ్వకే లేదు సపోర్ట్ ఏది ఎన్ని రోజుల వరకే అప్పుడు పీకే